నాకు ట్యాక్స్ గురించి అంటే నేను ఎంప్లాయీ కాబట్టి నా పరంగా నేను ఆలోచిస్తాను. ఇంకా పెద్ద దూరదృష్టి అయితే లేదు బడ్జెట్ మీద. యాజ్ ఎ ఎంప్లాయీ ఏమైతుందంటే మాకు ట్యాక్స్ కట్టాలంటే ఎవ్రీ ఇయర్ చాలా కష్టం అనిపిస్తుంది. ఈసారి ఇంకా డిఏ లేదు, పిఆర్సీ లేదు, 1,40,000 ట్యాక్స్ వచ్చింది, 40,000 ట్యాక్స్ వచ్చింది. నాకు ఎంతో కష్టంగా ఉందన్నమాట ఆ ట్యాక్స్ పే చేయడం. నాలాగా ఒక్కొక్కరు 3 lakhs 2 lakhs ఇలా పే చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది ఒక్కొక్కరికి, మా ఎంప్లాయీస్ అందరికీ. సో నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారు ఎన్నుకోవడం నిజంగా ఏంటంటే ఇంటినే కాకుండా ఆడవాళ్ళ దేశాన్ని కూడా రైట్ వేలో అంటే ఆర్థిక పరంగా కరెక్ట్ దారిలో పెట్టగలరు అని చెప్పి ఆయన ఎన్నుకున్నది చాలా రైట్ చాయిస్. ఎందుకంటే ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చింది. యాజ్ ఎ ఎంప్లాయీ నాకైతే చాలా రిలీఫ్గా ఉంది. సో ఇంకా పిఆర్సీ డిఏ అయిపోయిందంటే ఇంకా మేము ఇంకా 3 నెలల శాలరీ కట్టేయాలి ట్యాక్స్కి. మళ్ళీ అక్కడ పోతే షాపింగ్కి వెళ్తే మళ్ళీ జిఎస్టీ వేస్తారు. ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ జిఎస్టీ ఇక్కడ కట్టాలి, మేము అక్కడ కట్టాలి. మాకు ఎక్కడ పోయినా ఇదే బాధ. ఇది మా రిక్వెస్ట్. ఒకసారి ఇక్కడ ఉండే పెద్దలు కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే బాగుంటుంది. మేము ఎలాగో ట్యాక్స్ కడుతున్నాము, మళ్ళీ జిఎస్టీ కట్టాలి. ఇప్పుడు గోల్డ్ కొనాలి ఆడవాళ్ళంటే మేము ముందు గోల్డ్ షాప్కి వెళ్తాము, అలాగే కొంచెం వెళ్తాము. మేము యాజ్ ఎ ఎంప్లాయీస్ మాకన్నా అట్లీస్ట్ జిఎస్టీ నుంచి 1% 2% ఎక్స్టెన్షన్ ఇచ్చినా చాలా రిలీఫ్ ఉంటుందేమో. పెద్దవాళ్ళకి తీసుకెళ్తే బాగుంటుంది. అంటే ఒక ఉమెన్గా ఇది ఆలోచిస్తున్నాను. ఒక ఆడవాళ్ళగా ఇదే కదా మాకు బాధ. ఏమన్నా ఉందంటే పెద్ద బాధ అది. సో ఎలాగో ఎంప్లాయీగా ట్యాక్స్ కట్టున్నాం, హ్యాపీనే. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని మేము ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నామని ఆనందం ఉంది మాకు. ఎన్నో స్కీమ్స్కి మేము కట్టే ట్యాక్స్కి వెళ్తుంది. ఒక సేవా కార్యక్రమానికి మేము కూడా మా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము. ఈ దేశంలో పుట్టినందుకు మా తరఫున మేము ఒక వ్యక్తిగా, ఒక సిటిజన్గా, ఒక పౌరులుగా మేము కూడా దేశాన్ని సేవ చేస్తున్నామని ఆనందం ఉంది. బట్ అయితే కొంచెం మా గురించి కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఇది ఒకటి కేంద్రం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. సో మాకు చాలా రిలీఫ్గా ఉంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 12.75 lakhs ఎగ్జెంప్షన్ వచ్చిందంటే మాకు చాలా రిలీఫ్గా ఉంది. డిఏ వచ్చినా బిఆర్సీ వచ్చినా ఓకే, మేము 1 నెల 2 నెలల శాలరీతో బయటపడిపోతాము అని చెప్పి ఆనందంగా ఉంది. సో సార్ ఇన్వైట్ చేశారు. మేము ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ప్లాన్ యాజ్ ఎంప్లాయీస్. ఇది ఎంప్లాయీస్కి అందరికీ కలిపారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత నా పర్సనల్గా వస్తే నేను ఒక ప్యాసింజర్గా మేము నెల్లూరు గూడూరు ఇదంతా చాలా కష్టాలు పడేవాళ్ళం. ఢిల్లీకి వెళ్ళాలంటే ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది. మా దాదర్పేట నుంచి కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ తీర్థయాత్రలు చేసేవాళ్ళు